మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడం దుర్మార్గమైన చర్య అని అన్నారు మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి. గతంలో మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేసిన నేదురుమల్లి జనార్దన్ రెడ్డి సీఎం పదవి కోల్పోయారని, చంద్రబాబు కూడా అదే గతి పడుతుందని అన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమం విజయవంతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ప్రైవేట్ పరం అంటే ఊరికే టెండర్ మాత్రం పిలిచారు, కానీ కేవలం వేరే వాళ్ళ పేరిట, తన బినాముల పేరిట, తన పార్టీ వారికో లేకపోతే తన బంధువులకో వాళ్ళ పేరిట అతను హస్తగతం చేసుకోవడానికే ఈరోజు ఈ రాష్ట్రంలో కుట్ర కూడా జరుగుతుంది. దీనివల్ల పీపీపీ అంటే అందరూ కూడా వీళ్ళు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటున్నారు, కానీ కాదు. ఈరోజు పీపీపీ అంటే ఎలా ఉందంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రభుత్వంలో వారు చేసేది కూడా ప్రజాధనాన్ని పీల్చి పిప్పజేసి పిండుకుండే వాతావరణాన్ని ఈరోజు ఈ రాష్ట్రంలో కల్పించుకున్నారు. ఇదే పీపీపీ విధానం, చంద్రబాబు నాయుడు యొక్క పీపీ విధానం అన్ని రంగాల్లో కూడా. అలాగే దీంట్లో కూడా అంతే. దీనివల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలు పెద్ద ఎత్తున కూడా నష్టపోతాయి.